హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భిన్న వాతావరణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు, మరికొన్ని జిల్లాల్లో మాత్రం అత్యధిక చలి తీవ్రత, మోస్తరు వర్షాలు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అదేవిధంగా ఉత్తర తెలంగాణ భాగాల్లో అయితే చలి తీవ్రత అత్యధికంగా ఉంటుంది. దాదాపుగా తెల్లవారుజామున కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాలు మంచుతో కప్పబడి ఉన్నాయి. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలు అరకు, పాడేరు, లంబసింగి, టెక్కెలి, సీతమ్మధార, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం అటవీ ప్రాంతాలన్నింటిలో కూడా కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు, ఉత్తర తెలంగాణ భాగాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు, కానీ చలి తీవ్రత అత్యధికంగా ఉంటుంది. ఇకపోతే మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ గాని ఆ తర్వాత హైదరాబాద్ నగర వ్యాప్తంగా తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి రానున్నటువంటి 3 రోజుల పాటు. డిసెంబర్ 17, 18, 19 తేదీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం మధ్య తెలంగాణ, మధ్యాంధ్ర జిల్లాలో నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇకపోతే రాయలసీమ వ్యాప్తంగా పూర్తి స్థాయి పొడి వాతావరణం, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి దక్షిణ తెలంగాణతో సహా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.